పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం పద్మశాలి క్యాస్ట్‌లో నుంచి అందమైన అమ్మాయిలని తీసుకొచ్చాను. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/4/1996. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటారండి. ఈ అమ్మాయి బీఈడీ చేసింది. ఈ అమ్మాయి అయితే ప్రెజెంట్ అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ పద్మశాలిలోనే ఓన్లీ తెలంగాణ సంబంధాలని సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి పద్మశాలిలో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1990. అమ్మాయి హైట్ 5'2" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి ఖమ్మంలో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్లేదండి చేసుకుంటాము, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి అని అంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి పద్మశాలిలో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/4/1990. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటుందండి. ఈ అమ్మాయి బీఈడీ చేసిందండి. ప్రజెంట్ అయితే జాబ్ ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం కనుక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి పద్మశాలిలో. ఈ అమ్మాయి వచ్చేసి లేట్ మ్యాచ్ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/3/1986. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి వచ్చేసి ఎంబీబీఎస్ చేసింది. డాక్టర్ గా చేస్తుందండి. ఈ అమ్మాయి శాలరీ వచ్చేసి నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పద్మశాలిలోనే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి. ఈ అమ్మాయి వచ్చేసి డాక్టర్ సంబంధాలే కోరుకుంటుందండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను పద్మశాలిలో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/1992. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి వచ్చేసి డిగ్రీ చేసింది. ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా పర్లేదండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి, ఓన్లీ తెలంగాణలోనే అని అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు చూసినట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను పద్మశాలిలో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/3/1998. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి వచ్చేసి బీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వనస్థలిపురంలో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి కావాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం కనుక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.